నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను విజయ్ గారు. ఇప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే పిఎంఎస్ లో ఎందుకు మీరు రికమెండ్ చేస్తున్నారు స్ట్రాంగ్ గా, పిఎంఎస్ లో మనకి అత్యధికంగా ఎంతవరకు లాభం రావచ్చు మ్యూచువల్ ఫండ్స్ కంటే క్వశ్చన్స్ వస్తున్నాయండి. సాధారణంగా మనం చెప్తున్నాము మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్ అనేది చాలా బాగుంటుంది. పిఎంఎస్ లో వాళ్ళు వాడే స్ట్రాటజీస్ కానివ్వండి, వాళ్ళు తీసుకునే స్టాక్ సెలక్షన్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా బెటర్గా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ లో మనకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫండ్ మేనేజర్ కి చాలా ఫ్రేమ్ ఉంటుంది, అతను అందులోనే పనిచేయాలి. స్ట్రిక్ట్ గా ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసరికల్లా. కాబట్టి ప్రతి ఒక్క సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రతి ఒక్క కంపెనీలో ఇంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉండటం వల్ల అతను ఒక కాల్ తీసుకోలేకపోతాడు తెలిసినా కూడా. సో పెద్ద డ్రాబ్యాక్ అయితే ఉందండి మ్యూచువల్ ఫండ్స్ లో. అదే మన పిఎంఎస్ వచ్చేసరికల్లా అలా ఉండదండి. పిఎంఎస్ లో కొంచెం లిబర్టీ ఉంటుంది ఫండ్ మేనేజర్ కి. అతను ఏదైనా స్టాక్ బాగుంది అంటే కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఏదైనా సెక్టర్ బాగాలేదు అంటే పూర్తిగా దాన్ని ఎలిమినేట్ కూడా చేయొచ్చు ఆ సెక్టర్ని. సో అట్లాంటి అవకాశాలన్నీ కూడా మన ఫండ్ మేనేజర్కి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూస్తే గత 3 సంవత్సరాల నుంచి చూస్తే 3 years తీసుకుందాం హారిజన్. ఎందుకంటే 3 years లో మనం జరిగింది ఏంటంటే ఒక 1.5 year ఏమో బుల్ మార్కెట్ చూసాం. అంతే ఒక 1.5 year చాలా బాగా 2023 నుంచి కూడా ఒక మంచి ర్యాలీ అనేది వచ్చింది. ఒక బుల్ మార్కెట్ చూశారు, ఫాలోడ్ బై ఒక బేర్ మార్కెట్. సో గత 3 సంవత్సరాల ఆరిజిన్ తీసుకుంటే అందులో 1.5 year ఏమో బాగా ర్యాలీ అయింది మార్కెట్, మళ్ళీ ఇంకో 1.5 year బాగా పట్టడం కూడా జరిగింది. ఇట్లా మనకి మార్కెట్ పెరిగి పడటం ఒక 3 ఏళ్లలో జరిగింది. కాబట్టి ఈ 3 yearsని మనం తీసుకొని ఈ 3 yearsలో మ్యూచువల్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, అలాగే పిఎంఎస్ ఎలా పర్ఫామ్ చేసింది చూద్దాం. సో ముందుగా మనకి వచ్చండి లార్జ్ క్యాప్. సో నిఫ్టీ 50 అంటాం. సో నిఫ్టీ 50 గత 3 years హారిజన్లో మనకు వచ్చింది ఎంత అంటే 12.45% ఉందండి. ఇది మనం ఆగస్ట్ నుంచి తీసుకున్నాం. ఆగస్ట్ 2023 నుంచి ఆగస్ట్ 2025 దాకా 3 years తీసుకున్నాం. సో అలా నిఫ్టీ 50 మనకి 12% ఇస్తే లార్జ్ క్యాప్, ఎస్బీఐ లార్జ్ క్యాప్ చూడండి. గత 3 సంవత్సరాలుగా కూడా చాలా మంది కూడా ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ మనకి ఎస్బీఐకి వెళ్ళారండి. కొత్తగా వచ్చిన అందరూ ఎస్బీఐలోనే ఓపెన్ చేశారు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎప్పుడైతే అవేర్నెస్ బాగా వచ్చిందో ఆటోమేటిక్గా ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళటం, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్స్తో కానీ వాళ్ళతో కానీ కొంచెం మంచి ర్యాప్ ఉండడం వల్ల ఎక్కువ బిజినెస్ మనకి ఎస్బీఐ వాళ్ళకి బాగా జరిగింది. అలాగే హెచ్డిఎఫ్సి కానివ్వండి, నిప్పాన్ ఇండియా కానివ్వండి, ఒక బాగా పేరున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, స్టాండర్డ్ కంపెనీస్ ఆల్ ఓవర్ ఇండియా కూడా వాళ్ళు బాగా టాప్ 5 తీసుకుంటే మీరు అందులో కూడా మనకి ఎస్బీఐ ఉంటుంది. సో అట్లాంటి ఎస్బీఐ లార్జ్ క్యాప్లో మీకు గత 3 సంవత్సరాల్లో వచ్చిన రిటర్న్ ఎంత అంటే 13% రిటర్న్ వచ్చింది. సో లార్జ్ క్యాప్ అనగానే తెలుసు మీకు బ్లూ చిప్ కేటగిరీ అని చెప్పి. సో అట్లాగే మనకి ఎన్జే ఇండియా ఉంది. ఎన్జే ఇండియా గత 30 సంవత్సరాలుగా మన ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అలాగే నేషనల్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో. సో వాళ్ళది ఎప్పటి నుంచో పిఎంఎస్ కూడా రన్ చేస్తున్నారు. సో ఎన్జే బ్లూ చిప్ ఎలా ఉందో చూద్దాము. సో ఎన్జే బ్లూ చిప్ మనకి ఇచ్చిన రిటర్న్ ఎంత అంటే 3 yearsలో 17% రిటర్న్ అయితే ఇచ్చిందండి. చూస్తే మనకి ఎక్కువ అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తే లార్జ్ క్యాప్, ఎస్బీఐ లార్జ్ క్యాప్లో చూస్తే 13% వస్తే దానికంటే అత్యధికంగా 4% రిటర్న్ మనకి ఎక్స్ట్రా మనకి ఎన్జే బ్లూ చిప్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది. చూడండి, మన ఎక్స్పెన్స్ రేషియో చాలా ఎక్కువ అనుకుంటాం. మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ మనకి ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది మనకి పిఎంఎస్లో అంటారు. ఇక్కడ చూడండి, ఎక్స్పెన్స్ రేషియో అనేది మనం చెప్పే రిటర్న్ ఆఫ్టర్ ఎక్స్పెన్స్ రేషియో, అంటే ఎక్స్పెన్స్ రేషియో అయిపోయిన తర్వాత చెప్పేటువంటి రిటర్నే. కాబట్టి ఇది మనకి ఎక్స్పెన్స్ రేషియో 2% ఉన్న పిఎంఎస్లో కంటే ఇక్కడ 1% ఆర్ 1.5% ఆర్ 0.75% ఉన్న ఈ డైరెక్ట్ ప్లాన్స్లో తీసుకున్నా కూడా అలా కంపెనీస్లో కూడా మీకు ఎక్స్పెన్స్ రేషియో బాగా తగ్గిన రిటర్న్ ఇచ్చింది. అంటే మనకి 13% రిటర్న్ ఇచ్చింది ఎస్బీఐ లార్జ్ క్యాప్. అదే పొజిషన్లో మనకి 2.5% ఎక్స్పెన్స్ రేషియో తీసుకున్నా కూడా ఎన్జే బ్లూ చిప్ మనకి ఇచ్చిన రిటర్న్ ఎంత అంటే 17% రిటర్న్ ఇచ్చింది. సో చూడండి, ఇట్లా కనుక మనం చెప్తూనే ఉన్నాం మొదటి నుంచి, పిఎంఎస్ని అర్థం చేసుకోండి, లాజిక్ని అర్థం చేసుకోండి. ఎప్పుడైతే కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి రిటర్న్స్ బాగా వస్తాయి. అంతేగాని బ్లైండ్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే రిటర్న్స్ రావండి. ముందే చెప్తున్నాను, ఇది ఫిక్స్డ్ డిపాజిట్ లాగానో, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ లాగానో, పీపీఎఫ్ లాగా కాదు. స్టాక్ మార్కెట్ అనేది పూర్తిగా కొంచెం అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్స్ని. అలా ఎవరైతే బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటారో కాన్సెప్ట్ని వాళ్ళకి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో నెక్స్ట్ మనం తీసుకుందామండి మిడ్ క్యాప్ కేటగిరీ. చూడండి, ఇప్పుడు యాక్చువల్గా ఫ్లెక్సీ క్యాప్ తీసుకుందాం. సో ఫ్లెక్సీ క్యాప్లో ఏంటంటే మీకు అందరూ తెలుసు, ఫ్లెక్సీ క్యాప్లో మీకు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కాంబినేషన్లో ఉంటుంది. సో స్టాక్ మార్కెట్లో ఎప్పుడైతే ఉడిరుకులు ఉంటాయో అప్పుడు ఫండ్ మేనేజర్ ఆటోమేటిక్గా ఎక్కువ శాతం లార్జ్ క్యాప్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మార్కెట్ స్టేబుల్గా ఉండి బుల్ రన్ వస్తుందో అప్పుడు ఎక్కువ శాతం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్కి అలొకేట్ చేస్తారు. ఒక ఫ్లెక్సీ క్యాప్ అనేది ఒక మంచి కేటగిరీ అనుకుంటాం. సో అట్లా ఉన్న ఫ్లెక్సీ కేటగిరీలో మనం తీసుకుంటే బెంచ్ మార్క్ ఏంటంటే నిఫ్టీ 500. ఇప్పుడు చూడండి, టాప్ 100 ఏమో లార్జ్ క్యాప్ అంటారు, అక్కడ నుంచి 250 దాకా కంపెనీస్ దాకానేమో మిడ్ క్యాప్ అంటాము, బియాండ్ దట్ ఏమో మనం స్మాల్ క్యాప్ అంటాము. సో నిఫ్టీ 500లో ఏంటంటే మీకు లార్జ్, మిడ్, స్మాల్ అని కలిపి ఉంటుందండి. సో అలా మిడ్ క్యాప్ నిఫ్టీ 500 ఇచ్చిన రిటర్న్ ఎంత 3 yearsలో అంటే మనకి 14.64% రిటర్న్ జనరేట్ చేసింది.
సో అందరికీ తెలుసు క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ అన్నారు, చాలా అది కొంచెం దుమ్ము లేపింది అన్నారు. సో అట్లాంటి క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ మనకి ఇచ్చినట్టు ఎంత అంటే 16% రిటర్న్ అయితే ఇచ్చిందండి. సో అలాగే పారాక్వెరిక్ ఫ్లెక్సీ క్యాప్ చాలా మంది ఒక ఫ్యాన్స్ ఉన్నారు దానికి. పారాక్వెరిక్ ఫ్లెక్సీ క్యాప్లో మీరు అంతే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, పిఎంఎస్ కంటే బెటర్ రిటర్న్స్ వస్తాయి అని చాలా మంది మాతో వాదించిన వాళ్ళు ఉన్నారు. సో గత 3 సంవత్సరాలుగా కూడా చూస్తే కనుక మనకి పారాక్వెరిక్ ఫ్లెక్సీ క్యాప్ ఇచ్చినట్టు ఎంత అంటే 20% రిటర్న్ అయితే ఇచ్చింది. తర్వాత అందరికన్నా స్టాండర్డ్ కంపెనీ హెచ్డిఎఫ్సి. సో మనకి హెచ్డిఎఫ్సి తెలుసు ఒక మంచి కంపెనీ అని. వాళ్ళ ఫ్లెక్సీ క్యాప్ మనకు 21% రిటర్న్ అయితే ఇచ్చిందండి. ఇక్కడ చూస్తే మీరు ఒకసారి చూపిస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఏమో 16% రిటర్న్ ఇచ్చింది, అలాగే పారాక్వెరిక్ ఫ్లెక్సీ క్యాప్ ఏమో 20% రిటర్న్ ఇచ్చింది, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఏమో మనకి 21% రిటర్న్ ఇచ్చింది. 16 to 21% హారిజన్లో వీళ్ళ మ్యూచువల్ ఫండ్స్ జనరేట్ చేశాయి. మరి ఇప్పుడు అలాంటి టైంలో మన పిఎంఎస్ పరిస్థితి ఏంటి అంటే పిఎంఎస్లో మనకి ఎట్లాంటి రిటర్న్స్ వచ్చాయి గత 3 సంవత్సరాలుగా మనం చూద్దాం. ఆదిత్య బిర్లా ఫ్లెక్సీ క్యాప్ పోర్ట్ఫోలియో వాళ్ళదండి పిఎంఎస్ అయితే కనుక 26% రిటర్న్ జనరేట్ చేస్తుంది. చూడండి, మనం క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ అనుకుంటున్నాం 16% అని. ఇక్కడ ఆదిత్య బిర్లా వాళ్ళ ఫ్లెక్సీ క్యాప్ మోడల్ ఉన్న పిఎంఎస్ పోర్ట్ఫోలియో మనకు జనరేట్ చేసింది ఎంత అంటే 26%, అంటే 10% ఎక్స్ట్రా రిటర్న్ ఇచ్చింది మనకి పిఎంఎస్. సో అలాగే పారాక్వెరిక్ ఫ్లెక్సీ క్యాప్ మనం చూస్తే 20% రిటర్న్ ఇచ్చింది. దాంతో మనం ఎంజాయ్ ఇండియా మల్టీ క్యాప్ వాళ్ళు చూసుకుందాం, అందులో ఫ్లెక్సీ క్యాప్ మోడలే ఉంటుంది. మీకు మల్టీ క్యాప్ అంటే కూడా మీకు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కాంబినేషన్లోనే వస్తుంది. సో ఎంజాయ్ ఇండియా మల్టీ క్యాప్ మనకి 29% జనరేట్ చేసింది. సో పారాక్వెరిక్ ఫ్లెక్సీ క్యాప్ 20% రిటర్న్ ఇస్తే ఎంజాయ్ ఇండియా మల్టీ క్యాప్ 29%, 9% ఎక్స్ట్రా జనరేట్ చేసి పెట్టింది మనకి పిఎంఎస్. అలాగే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ తీసుకుందాం, మనం అనుకున్నాం 21% రిటర్న్ ఇచ్చిందని. మనం కార్నియల్ ఫ్లెక్సీ క్యాప్ మోడల్ తీసుకుంటే వాళ్ళది 38% రిటర్న్ ఇచ్చిందండి. 38%, ఎక్కడ 21%, ఎక్కడ 38%, అసలు కంపారిజనే లేదు. ఆల్మోస్ట్ డబల్ రిటర్న్. సో కాబట్టి మనం మొదటి చెప్తున్నామండి, పిఎంఎస్ని అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. చాలా మంది చెప్తుంటారు మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా 2% ఎక్స్ట్రా రిటర్న్ వస్తుందని. ఇక్కడ చూస్తేనేమో మ్యూచువల్ ఫండ్స్ కంటే డబల్ రిటర్న్ ఇచ్చిన పిఎంఎస్లు కూడా ఉన్నాయి. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇచ్చే రిటర్న్ కంటే కూడా మనకి 10% ఎక్స్ట్రా రిటర్న్ ఇచ్చిన పిఎంఎస్లు ఉన్నాయి. సో కాబట్టి ఒకళ్ళు చెప్పారని కాదండి, మీరు అర్థం చేసుకోండి, చూడండి, కంపారిజన్ పక్కన పెట్టి చూడండి. గత 3 సంవత్సరాలుగా పిఎంఎస్లు ఎలా పర్ఫామ్ చేస్తాయి, గత 3 సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయి, మొత్తం ఈ అప్ అండ్ డౌన్లో మొత్తం మార్కెట్ ఒక అప్ అయింది, మళ్ళీ డౌన్ అయింది. సో ఇట్లాంటి వాటిలో కూడా మనకి ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్గా మనకి పిఎంఎస్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ మిడ్ క్యాప్ కేటగిరీ ఎలా ఉంటుందో మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. థ్యాంక్ యూ.